ప్రైజ్ ద లార్డ్. అందరూ బయటికి వెళ్ళిన వాళ్ళు మీ పనులు ముగించుకొని క్షేమంగా మీ గృహాలకు చేరుకున్నారండి. మరి మనం ఇంత క్షేమంగా వచ్చామంటే అది మన అదృష్టము. మనం తీసుకున్న జాగ్రత్తలు కానే కాదని మనందరికీ తెలుసు. దేవుని కాపుదల, తండ్రి కృప మనకు ఎల్లప్పుడూ తోడుగా ఉండబట్టే కదా, తండ్రి రక్షణ కంచె మన చుట్టూ ఉండబట్టే కదా. మరి ఈ నెలంతా, ఈ నూతన సంవత్సరంలో 2వ నెల అంతా తండ్రి మన భద్రంగా కాచి కాపాడాడు. ఈ నెలలో, ఈ గడిచిన నెలలో ఎంతో మంది మరణించారని, ఎన్నో ప్రమాదాల్లో బిడ్డలు చిక్కుకున్నారని, అనారోగ్యంతో మరణించారని ఎన్నో వార్తలు, చిన్న చిన్న పిల్లలు కూడా భయంకరమైన వార్తలు మనం చూస్తూనే ఉన్నాం. కానీ ఏ ప్రమాదం కూడా, ఏ ఆపద కానీ, ఎలాంటి ఆటంకాలు, అడ్డంకులు కానీ మనకు కానీ, మన బిడ్డలకు కానీ, మన కుటుంబాలకు కానీ తండ్రి రానివ్వలేదు. మనకున్న అర్హత ఏంటో, మన భక్తి ఎంతో మనకు తెలుసు కదా. ప్రతి విషయంలో మనం జాగ్రత్తగా ఉండలేము. ఏదో ఒక విషయంలో ఎప్పుడో ఒకప్పుడు తండ్రి మనసు గాయపడేలా మనం ప్రవర్తిస్తానే ఉన్నాము. అయినా కూడా తండ్రి సహనం, తండ్రి ప్రేమ ఎంత గొప్పదో కదండి. మన మీద జాలిపడి, మన మీద కనికరపడి ఇంత క్షేమంగా మన గృహాలకు చేర్చాడు. ఇప్పటి వరకు తండ్రి ఆయన రెక్కల క్రింద కాపాడాడు. అందును బట్టి తండ్రికి ఒక్క థ్యాంక్స్, అది కూడా హార్ట్ఫుల్గా చెప్దాం. పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ హృదయంతో యెహోవాను, నీ దేవుడైన యెహోవాను సేవించాలని తండ్రి చెప్పిన మాటకి మనం లోబడదాం. అంతకన్నా తండ్రి ఏం చెప్పట్లేదు, మనం ఏం చేయమని చెప్పట్ల. పూర్ణ హృదయంతో చేసే ప్రార్థన ఏదో మనస్ఫూర్తిగా చేయాలి. చెప్పే కృతజ్ఞత కూడా పూర్ణ హృదయంతో మనస్ఫూర్తిగా చెప్దాము. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. కృపగల దేవా మీకే స్తోత్రం, రాజాది రాజా మీకే స్తోత్రం, దేవాది దేవా మీకే స్తోత్రం. నా గడిచిన ఈ నెలంతా నా ప్రభ మీ చల్లని ఎక్కడి కింద భద్రపరిచిన దేవా మీకే స్తోత్రం. నా తండ్రి, ఏ పాటి వారమయ్యా ఇన్ని రోజులు నా తండ్రి, నెలంతా మీ చల్లని ఎక్కడి కింద భద్రపరచడానికి మేమే పాటి వారం నా తండ్రి. మీ కాపుదల మాకివ్వడానికి మాకున్న అర్హత ఏముందయ్యా? మేము ఎంతటి వారమయ్యా మీ దృష్టిలో ఉండడానికి? మీకే స్తోత్రం నా తండ్రి. గడిచిన ఈ నెలలో ఎన్నో వార్తలు, ఎంతో మంది మరణించారు, ఎంతో మంది ప్రమాదాల్లో చిక్కుకున్నారు, ఎంతో మంది మాకన్నా గొప్ప గొప్ప వాళ్ళు, మాకన్నా చిన్న వయసు వాళ్ళు, చిన్న చిన్న పిల్లలు కూడా నా తండ్రి అనేక ప్రమాదాలు, అనేక గొడవల్లో నా ప్రభా, అనేక యాక్సిడెంట్లో మరణించారని ఎన్నో వార్తలు మేము చూస్తున్నాం. వారికంటే మేము గొప్పవారం కాదు కదా. అయినా సరే మా మీద జాలిపడి కనికరపడి నా తండ్రి మమ్మల్ని, మా కుటుంబాలని, మా బిడ్డల్ని నా ప్రభా ఇప్పటి వరకు మీ చల్లని రెక్కల క్రింద భద్రపరిచి దేవా మీకే స్తోత్రం నా తండ్రి. ఆకాశ సింహాసనం మీద ఆసీనులై ఉన్న మీరెక్కడ? మీ పాదపీఠం భూమి మీద ఉన్న మేమెక్కడ నా తండ్రి? మీ దృష్టిలో మేము ఉండడానికి, ఇంత భద్రంగా, ఇంత మంచి కాపుదల మాకివ్వడానికి మేమే పాటివారం నా తండ్రి. ఆకాశం వైపు కన్నులెత్తి చూసే అర్హత కూడా మాకు లేదు కదయ్యా. అందును బట్టి మీకే స్తుతి స్తోత్రం నా తండ్రి. ఈ గడిచిన నెలలో, గడిచిన దినాలలో నా తండ్రి మేము కానీ, మా కుటుంబస్తులు కానీ నా ప్రభా, మా చుట్టుపక్కల మాతో ఉన్నవారు కానీ ఏదైనా విషయంలో నా ప్రభా ఎప్పుడైనా సరే నా తండ్రి తెలుసో తెలియకో నా ప్రభా మీ మనసు గాయపడేలా ప్రవర్తించుంటే దయచేసి క్షమించండి నా తండ్రి. మిమ్మల్ని క్షమాపణ అడిగే అర్హత కూడా మాకు లేదయ్యా. ప్రతి దినము కూడా మమ్మల్ని గద్దిస్తానే ఉన్నారు, ప్రతి దినము కూడా మమ్మల్ని హెచ్చరిస్తానే ఉన్నారు, సరి చేసుకోమని నా ప్రభా మాకు గుర్తు చేస్తానే ఉన్నారు నా తండ్రి. అయినా సరే మీ మాట లెక్క పెట్టకుండా, మీ మాట పక్కన పెట్టేసి, మీ మనసు గాయపడేలా మా సొంత ఆలోచనతో ఒకవేళ మేము నడుచుకొని ఉంటే క్షమించమని అడిగే అర్హత కూడా మాకు లేదు నా తండ్రి. బిడ్డలు తెలుసు తెలియక చేసిన తప్పు దయతో క్షమించిన ప్రభా మీ కాపుదల నా ప్రభా మా చుట్టూ ఉంచమని అడుగుచున్నాం నా తండ్రి. ఎవరెవరి ప్రార్థనలో ఏకీభవించారు, ఏ ఏ సమస్యలతో నా ప్రభా, ఏ ఏ ఇబ్బందుల్లో ఉన్నారు నా తండ్రి, ఏ బాధలో ఉన్నారు, ఏ దుఃఖంలో ఉన్నారు, ఏ మానసిక వేదనలో ఉన్నారు, ప్రతిదీ మీకు తెలుసు నా తండ్రి. ఒంటరి వాడిని అయిపోయాను, నేను ఒంటరి దాన్ని అయిపోయాను, నాకు సహాయం చేసేవాళ్ళు, నాకు తోడుగా ఉండేవాళ్ళు ఎవరు లేరు అని ఎవరైతే బాధపడుతున్నారు, ఎవరు నన్ను అర్థం చేసుకోవట్లేదని ఎవరైతే నా ప్రభు మనోవేదనతో ఉన్నారు, బిడ్డల వైపు ఒక్కసారి చూడండి నా తండ్రి. ఎవరు మమ్మల్ని ప్రేమించినా, ఎవరు మాతో స్నేహం చేసినా చేయకపోయినా, ఎవరు మాకు తోడుగా ఉన్నా లేకపోయినా, ప్రతి క్షణం కూడా నా తండ్రి మేము పుట్టినది మొదలుకొని మరణించే వరకు కూడా
ప్రతి క్షణం కూడా మీరు మాత్రమే నా ప్రభు మాకు తోడుగా ఉన్నారు నా తండ్రి. ఆ గ్రహింపు ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహించండి. ప్రతి ఒక్కరి మనోనేత్రాలు తెరిస్తేనే నా ప్రభు, తెరవబడితేనే వారు ఏ స్థితిలో ఉన్నారు, మీరు చూపించిన ప్రేమ ఏదో వారు గ్రహించగలరు నా తండ్రి. ప్రతి ఒక్కరి మనోనేత్రాలు తెరవమని అడుగుచున్నాం నా తండ్రి. కుటుంబాల్లో ఉన్న కోపాలు, ద్వేషాలు, మనస్పర్ధలు తీసివేసిన ప్రభ మీ శాంతి సమాధానంతో నా తండ్రి కుటుంబాలు నింపమని అడుగుచున్నాం నా తండ్రి. వాక్యం చదువుతున్నాం, వాక్యం ధ్యానిస్తున్నాం, కానీ వాక్యం ప్రకారం నడుచుకోవట్లేదయ్యా. మీ మాట చొప్పున మేము ప్రవర్తించట్లేదు నా తండ్రి. మమ్మల్ని మేము సరి చేసుకోవట్లేదు నా ప్రభు. అందుకే మా కుటుంబాలు ఇంకా సమస్యలు అలాగే ఉన్నాయని ప్రతి ఒక్కరు గ్రహించుకునే కృపాధాన్యత బిడ్డలకు అనుగ్రహించండి. మీ ఓర్పు, మీ సహనం, మీ ప్రేమ, మీ జాలి గల మనసు, మీరెంత ప్రేమించారు, మీరెంత జాలి పడ్డారు నా తండ్రి, మీరెంత క్షమించారు నయ్యా. మిమ్మల్ని హింసించే వాళ్ళ కోసం అంత హింసించినా కూడా ఇక కాసేపట్లో మీ ప్రాణం పోతుందని తెలిసినా కూడా నా తండ్రి వారి మీద కనికరపడ్డారు. తండ్రి మీరేం చేస్తున్నారు వీరికి తెలియదయ్యా, వీరిని క్షమించండి అని మీరు క్షమించారు. తండ్రిని కూడా క్షమించమని అడిగారు. వారి తరపున మీరు క్షమాపణ అడిగారు. ఎంత గొప్ప మనసు నా తండ్రి, ఎంత జాలి, ఎంత సున్నితమైన మనసు అయ్యా. మీకే స్తోత్రం నా తండ్రి. ఆ మనసే మాకు అనుగ్రహించండి. ఆ ప్రేమ నా తండ్రి, ఆ జాలి గల మనసు, ఆ హృదయమే నా ప్రభా మా అందరికీ అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి. కొన్ని సంవత్సరాల నుంచి మిమ్మల్ని ఆరాధిస్తున్నాం, కొన్ని సంవత్సరాల నుంచి మీ పరిశుద్ధ గ్రంథాన్ని చదువుతున్నాం, కానీ కొన్ని సంవత్సరాల నుంచి నా తండ్రి మీ బోధలు వింటున్నాం, కానీ నా ప్రభా మా ప్రవర్తన అలాగే ఉంటుంది. మిమ్మల్ని పోలి ఎలా నడుచుకోవాలి నా తండ్రి, ఎలా ప్రార్థన చేయాలో కూడా నేర్చుకోకుండానే నా ప్రభా ఉండిపోయాం నా తండ్రి. అజ్ఞానులం నా తండ్రి, అజ్ఞానుల వలె సమయాన్ని ఇప్పటి వరకు పోగొట్టుకున్నాం నా తండ్రి. ఇక నుండి నా ప్రభా అజ్ఞానుల వలె సమయాన్ని పోనివ్వకుండా జ్ఞానుల వలె సద్వినియోగం చేసుకునే కృపాధన్యత మాకు అనుగ్రహించండి. ఆ జ్ఞానం మీరిస్తేనే నా ప్రభా ప్రతి క్షణం చాలా విలువైనది అని నా తండ్రి. ప్రతి క్షణం కూడా మీకోసం ఎలా వాడాలో నా తండ్రి మాకు ఆ జ్ఞానాన్ని మాకు అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి. కఠినమైపోతున్న మా హృదయాలు కరిగింప చేయమని అడుగుచున్నాం నా తండ్రి. మరణించిన లాజర్ను నా తండ్రి 4 రోజులైనా సరే, ఎన్ని రోజులైనా బ్రతికించగల శక్తి మీకు ఉందని మీకు తెలుసు. అయినా సరే నా తండ్రి బిడ్డలు ఏడుస్తున్నప్పుడు నా ప్రభ ఎంత వేదన పడ్డారో మీరు నా తండ్రి. మనసులోనే నా ప్రభ ఎంత వేదన పడ్డారో, కన్నీరు కార్చారయ్యా. ఎంత సున్నితమైన మనసు నా తండ్రి. ఏ ఒక్కరు నా ప్రభా ఏడ్చినా మీరు చూడలేరు నా తండ్రి. అంత సున్నితమైన మనసు నా ప్రభా, ఎంత జాలి గల దేవా మీకే స్తోత్రం నా తండ్రి. అదే మనసు, ఆ మనసే మాకు కావాలి నా తండ్రి. మాలో ఉన్న స్వార్థాన్ని తీసివేయండి నా ప్రభా. తగ్గింపు హృదయం, తగ్గింపు మాటలు, తగ్గింపు ప్రవర్తన, తగ్గింపు చూపులు, తగ్గింపు నడవడి నా ప్రభా మాకు అనుగ్రహించి మనం అడుగుచున్నాం నా తండ్రి. గర్వం, అహంకారం మాలో నుంచి తీసివేయండి నా ప్రభా. వినయము గల మనుషులను వర్ధిల్ల చేస్తానని చెప్పిన దేవా, వినయము కలిగి ఎలా జీవించాలో మాకు నేర్పించు నా తండ్రి. గర్విష్ఠుల గర్వాన్ని అనుస్తానని చెప్పిన దేవా, గర్వం, అహంకారం మాకు రానివ్వద్దు నా తండ్రి. మీ ప్రేమ నా ప్రభా ఎదుటి వారికి చూపించాలి నా తండ్రి. మీ ప్రేమే నా తండ్రి, మీ జాలి గల మనసు, మీ కనికరం నా తండ్రి ఎదుటి వాళ్ళకి మాలో కనపడాలంటే మేమెలా జీవించాలో మాకు నేర్పించమని అడుగుచున్నాం నా తండ్రి. కుటుంబాల్లో ఉన్న కోపాలు, ద్వేషాలు, మనస్పర్ధలు తీసివేసిన ప్రభా అపవాద శక్తులు, దురాత్మ శక్తులు, చేతబడి శక్తుల నుంచి కుటుంబాలను విడిపించి నా తండ్రి మీ సంపూర్ణ బలము, శక్తితో నా ప్రభా, మీ శాంతితో నా తండ్రి, మీ రక్షణ కంచె నా ప్రభా బిడ్డల చుట్టూ, వారి కుటుంబాల చుట్టూ, వారి గృహాల చుట్టూ ఉంచమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభా ఇంకా ఎవరైతే రక్షణ పొందకుండా ఉన్నారు నా తండ్రి, పాపంలోనే ఇంకా ఎవరైతే ఉన్నారు కుటుంబంలో నా తండ్రి, ఎంతో మంది కుటుంబాల్లో అనేక మంది కుటుంబస్తులు ఉన్నారు, కానీ ఒక్కరే రక్షణ పొందారని ఎవరైతే నా ప్రభా మిగతా కుటుంబస్తుల కోసం ప్రార్థించమని అడిగారు, ఒక్కసారి బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి నా తండ్రి. మేము రక్షింపబడి కుటుంబస్తులు మా వాళ్ళు నా ప్రభు విడిచిపెట్టబడుతూ మేము ఎలా సంతోషంగా ఉండగలం నా తండ్రి. ఆ మనసు మీది కాదు నా ప్రభు. మీ మనసు అందరూ రక్షింపబడాలని అయితే నా ప్రభు కోరుకుండింది నా తండ్రి. మీ మనసు, ఆ మనసే మీరు మాకిచ్చారు నా తండ్రి. మేమెంతటి వారమయ్యా, మీకే స్తోత్రం నా తండ్రి.
ప్రతి ఒక్కరి కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరు రక్షణ పొందాలి. ప్రతి ఒక్కరు మీ ప్రేమ తెలుసుకోవాలి. ప్రతి ఒక్కరు మారు మనసు పొందాలి. ప్రతి ఒక్కరు వారి జీవితాలు సరిచేసుకోవాలి నా తండ్రి. మీకే స్తోత్రం నా ప్రభా. అలాగే నా తండ్రి, ఇంకా కుటుంబాల్లో సమృద్ధి లేకుండా ఇంకా ఎవరైతే నా తండ్రి ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నారు, నా తండ్రి అప్పుల సమస్యల్లో ఉన్నారు, ప్రతి ఒక్కరి వైపు ఒక్కసారి మీరు చూడండి. ప్రతి కుటుంబాన్ని మీరు దర్శిస్తేనే నా ప్రభా ఆ కుటుంబం ఆశీర్వదించబడింది నా తండ్రి. ప్రతి ఒక్కరిని మీరు పట్టుకుంటేనే నా తండ్రి ప్రతి విషయంలో బిడ్డలు జాగ్రత్తగా ఉంటారయ్యా. ప్రతి ఒక్కరు చేతి కష్టార్జితాన్ని మీరు ఆశీర్వదిస్తేనే ఆ కుటుంబం సమృద్ధిగా పొందుకునేది నా తండ్రి. ఎంత సమృద్ధి మేము కలిగి ఉన్నా కూడా కలిమిలోనైనా లేమిలోనైనా సరే నా తండ్రి, పౌలు గారు ఏ విధంగా అయితే నా తండ్రి సంతృప్తి కలిగి ఎలా జీవించారు, సంతృప్తి కలిగి జీవించడం ఎలా అలవాటు చేసుకున్నాడు నా తండ్రి. ఆయనంత గొప్పవారం కాదయ్యా. ఆయన పేరు పలికే అర్హత కూడా మాకు లేదు నా తండ్రి. కానీ ఆ రీతిగా ఉండాలని ఆశ నా ప్రభా. మిమ్మల్ని పోలి ఎలా నడుచుకోవాలో మాకు నేర్పించిన నా తండ్రి. మీరు చూపించిన దారిలో జాగ్రత్తగా నడిచే హృదయాన్ని నా ప్రభా మాకు అనుగ్రహించు నా తండ్రి. సమృద్ధిగా కలిగి ఉన్నా లేకపోయినా, కనీసం తినడానికి ఉన్నా లేకపోయినా సరే నా తండ్రి చిత్త ప్రకారమే నా జీవితం ఉండాలి. నేను కలిగి ఉన్న దాంతోనే నేను సంతృప్తి కలిగి జీవిస్తాను అనే హృదయాలను ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహించున్నది. అలవాటు చేయండి అయ్యా. ఎలా సంతృప్తి కలిగిన జీవితం కలిగి ఉండాలి బిడ్డలకు నా ప్రభా గ్రహింపు జ్ఞానాన్ని మీరు అనుగ్రహించండి. అలాగే నా ప్రభా కుటుంబాల్లో ఆర్థికంగా బిడ్డలు ఇబ్బంది పడకుండా వారి చేతి కష్టార్జితాన్ని మీరు ఆశీర్వదించమని అడుగుచున్నాం నా తండ్రి. క్రమక్రమంగా బిడ్డలు అభివృద్ధి చేయమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభా అప్పుల సమస్యతో ఉన్నవాడు నా తండ్రి, వారి సొంత ఆలోచనతో ఒకవేళ అప్పులు చేసింటే దయతో క్షమించండి. తెలుసు తెలియకు నా ప్రభా ఈ లోక జ్ఞానం మీ దృష్టిలో వెర్రితనమే నా తండ్రి. వెర్రివాళ్ళం నా ప్రభా. తెలుసు తెలియకు బిడ్డలు చేసిన తప్పు క్షమించి నా తండ్రి. ఎందుకు నిమిత్తం నా ప్రభు ఏ అవసరం కోసం అప్పు చేశారు మీకు మాత్రమే తెలుసు నా తండ్రి. అప్పు తీరే దారి మీరు మాత్రమే చూపించగలరయ్యా. ఇంకా కుటుంబాల్లో నా తండ్రి ఎవరైతే ఆత్మీయతలు ఎదగకుండా నా ప్రభా బాప్తీసం పొంది రక్షణ పొంది నా ప్రభు మారు మనసు పొంది మీ రక్తంలో కడగబడి కూడా మరలా లోకంలోకి జారిపోతున్నారు, ఒక్కసారి బిడ్డల వైపు చూడండి నా తండ్రి. ఒక గద్దెంపు చేసైనా సరే నా ప్రభా మరలా బిడ్డలు మీ వైపు తిప్పండి నా తండ్రి. చల్లారిపోయిన స్థితిలో ఎవరైతే ఉన్నారో మీ భక్తి చల్లారనివ్వకండి అని మీరు చెప్పారయ్యా. ప్రతి ఒక్కరు ఆ మాట జ్ఞాపకం చేసుకుని రక్షణ పొందుకున్న ప్రతి ఒక్కరికి నా ప్రభా ఆ మాట ఒక్కసారి మీరు జ్ఞాపకం చేసుకోండి. అయ్యో నా భక్తి చల్లారిన స్థితిలో ఉందా, ఒకప్పుడు ఎంతసేపు ప్రార్థన చేసేదాన్ని, ఒకప్పుడు ఎంతసేపు బైబిల్ చదివేదాన్ని, ఒకప్పుడు ఎంత ఆసక్తిగా దేవుని మందిరానికి వెళ్ళేదాన్ని, ఇప్పుడెందుకని నేను చేయలేకపోతున్నాను, ఇప్పుడెందుకని నిర్లక్ష్యంగా ఉన్నాను, నా భక్తి చల్లారిపోయిన స్థితిలో ఉందా, చల్లారనివ్వకండి అని నా తండ్రి చెప్పాడు కదా అనే గ్రహింపు నా ప్రభా ప్రతి ఒక్కరిలో కలిగించండి నా తండ్రి. మనుషుల మీద బిడ్డలు ఆధారపడకుండా, మనుషుల స్నేహం మనుషుల తోడు బిడ్డలు కోరుకోకుండా మీ తోడు మీదే నా ప్రభా మీ మీదే ఆధారపడే హృదయాలను బిడ్డలకు అనుగ్రహించండి. ఉంటే చల్లగానైనా ఉండండి, లేదా వెచ్చగానైనా ఉండండి, నులివెచ్చని స్థితిలో ఉండొద్దు అని మీరు చెప్పారు. అటు లోకంలో ఇటు మీలో మీ వైపు ఉండాలనే ఆ తలంపు ఆలోచనలు నా ప్రభు బిడ్డలకు రానివ్వద్దు నా తండ్రి. నిలువెచ్చని స్థితి నా ప్రభు బిడ్డలకు ఇవ్వద్దు నా తండ్రి. ఒకవేళ ఎవరైనా ఆ స్థితిలో ఉంటే మార్చివేసి నా తండ్రి పూర్తిగా పూర్ణ హృదయంతో మిమ్మల్ని ఆరాధించే హృదయాలను బిడ్డలకు అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభు కుటుంబాల్లో నా తండ్రి ఇంకా ఏ అవసరతలు ఏ అక్కరలు కలిగి ఉన్నారో నా ప్రభు సమస్తము మీకు తెలుసు నా తండ్రి. మీకు మరుగైనది ఏదీ లేదు నా ప్రభా. సమస్య వస్తుంది, ఇప్పటి వరకు నా కుటుంబం బాగానే ఉంది కదా, సడన్ గా ఎందుకని నా కుటుంబంలో ఈ పరిస్థితులు వస్తుంది, ఎందుకని ఈ సమస్యలు వస్తున్నాయి అని నా ప్రభా బిడ్డలు ఆ సమస్య గురించి ఆలోచిస్తున్నారు. కానీ ఎక్కడ నేను జారిపోయాను, ఒకవేళ ఏదైనా పరిస్థితులు ఏదైనా విషయంలో నా తండ్రి మనసు గాయపడాలని నేను ప్రవర్తించిన నా బిడ్డలు ఏమైనా దారి తప్పుతున్నారు, నా ఇంటి వాళ్ళు ఏదైనా విషయంలో జారిపోయారా అని గ్రహించుకునే హృదయాలను నా ప్రభు బిడ్డలకు అనుగ్రహించండి. సరిచేసుకునే జ్ఞానాన్ని బిడ్డలకు అనుగ్రహించండి. పశ్చాత్తాపడే హృదయాలని ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి. ఎలాంటి సమస్యలు ఎదురైనా, భయంకరమైన పరిస్థితులు గుండా వెళుతున్నా సరే, నడి సముద్రం వల్ల ఉన్నట్టు సమస్యల్లో ఉన్నా సరే నా తండ్రి భయపడకుండా అధైర్యపడకుండా నా తండ్రి సమస్తము ఒక్క దినమంతే కోల్పోయాడు యోబు గారు, అయినా సరే ఒక్క మాట పలకలేదు, ఒక్క భయం కూడా భయపడలేదు. యెహోవా ఇచ్చిన యెహోవా తీసుకుని మీకే స్తుతి చెల్లించాడు. ఎంత గొప్ప విశ్వాసం నా తండ్రి.
ఆ విశ్వాసం, ఆ ధైర్యాన్ని నా ప్రభు మాకు అనుగ్రహించండి. యోబు గారు యథార్థవంతులం కాదయ్యా, ఆయన పేరు పలికే అర్హత కూడా మాకు లేదు నా తండ్రి. అయినా మీరు పక్షపాతి కాదు నా తండ్రి. బిడ్డల నా ప్రభు ఆ సమస్యలు చూసి భయపడుతున్నారు. బిడ్డల నా తండ్రి ఆ లోటును చూసే భయపడుతున్నారు. అయ్యో నా పరిస్థితి ఇంతేనా, ఇక నా కుటుంబ పరిస్థితి మారదా, ఇక ఎన్ని సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నా నా కుటుంబంలో కార్యం జరగదా అనే బాధపడుతున్నారు. కానీ ఇలాంటి పరిస్థితుల్లో కూడా నా తండ్రి నాకు తోడుగా ఉన్నాడు. ఎలాంటి భయంకరమైన పరిస్థితి, అంత పెద్ద మహాసముద్రాన్ని 2 పాయలుగా చేసి ఆరిన నేల మీద పంపించాడు. తడి నేల అయితే ఎక్కడ నా బిడ్డల కాలు జారిందో అని ముందుగానే తండ్రి ఆరిన నేల మీద ఆయన బిడ్డలు నడిపించాడు. అంత ప్రేమ, అంత శ్రద్ధ నా తండ్రికి. అంత గొప్ప తండ్రిని మేము కలిగి ఉన్నాం. మా చెయ్యి ఎలా విడిచిపెడతాడు నా తండ్రి? మేమేదో భక్తి గలవాళ్ళము, మేమేదో గొప్పవాళ్ళం అని కాదు. ఆయన నా తండ్రి పక్షపాతి కాడు. ఖచ్చితంగా నన్ను, నా కుటుంబాన్ని ఆ శ్రమల నుంచి విడిపిస్తాడు. నా కుటుంబాన్ని కడతాడు. ఈ సమస్యల నుంచి నా తండ్రి నన్ను కాపాడుతాడు, నన్ను బయటపడేస్తాడు అనే విశ్వాసాన్ని, ధైర్యాన్ని బిడ్డలకు అనుగ్రహించమని అనుకుంటున్నాం నా తండ్రి. అలాగే ఇంకా ఎవరైతే నా తండ్రి బిడ్డలు నా ప్రభ దూరం అయిపోతున్నారు, రక్షణ పొందకుండా లోకంలోనే ఉండిపోతున్నారు నా తండ్రి. నశించిన దానిని వెనక రక్షించడానికి వచ్చారని చెప్పిన దేవుడు, నశించిపోతున్న ప్రతి ఒక్కరి వైపు ఒక్కసారి మీరు చూడండి నా తండ్రి. మీరు అక్కడ సమీపంలో ఉందని మీ బిడ్డలతో అనేక మందితో నా ప్రభా ప్రతిరోజు మమ్మల్ని హెచ్చరిస్తానే ఉన్నారు. మిమ్మల్ని మీరు సరి చేసుకోండి, కుటుంబాలు కట్టుకోండి, ఆత్మీయత కాపాడుకోండి అని నా ప్రభా ప్రతి విషయంలో ప్రతిరోజు కూడా మీ బిడ్డలతో మమ్మల్ని హెచ్చరిస్తున్నారయ్యా, సరిచేస్తున్నారు నా తండ్రి. ఎంత గొప్ప ధన్యత నా ప్రభా. మమ్మల్ని సిద్ధపరుస్తున్న దేవా మీకే స్తోత్రమయ్యా. మా చుట్టూ ఉన్న వాళ్ళు ఇంకా అనేక మంది నా తండ్రి మీ ప్రేమ తెలుసుకోలేకుండా ఉన్నారు. మేము చెప్పిన గ్రహింపు లేని పరిస్థితిలో ఉన్నారని జాలిగల దేవా మా మీద కనికరపడి నా తండ్రి, ఆ బిడ్డల మీద జాలిపడి నా తండ్రి వారి హృదయాలు మీ వైపు మీరే పట్టుకొని వారి హృదయాలు మీ వైపు తిప్పమని అడుగుచున్నాం నా తండ్రి. మీరు అక్కడ సమయంలో నా తండ్రి బుద్ధిగల కన్యకల్లాగా ఎలా సిద్ధపడి ఉండాలో నా తండ్రి మాకు నేర్పించండి నా ప్రభు. బుద్ధి లేని కన్యకల్లాగా మేము ఉండనిపోతు నా తండ్రి. సిద్ధపాటు కలిగి ఆత్మీయ స్థితి ఎలా కాపాడుకోవాలో మాకు నేర్పించండి ఆ జ్ఞానాన్ని మాకు అనుగ్రహించండి నా ప్రభ. ఈలోక జ్ఞానం వెర్రితనం అన్నారు, వెర్రి వాళ్ళం నా తండ్రి. మాకున్న బలహీనతను ఎరిగి ఉన్నదేవా మా బలహీనతల్లోనే మీ బలము నా ప్రభ మాకు అనుగ్రహించండి నా తండ్రి. ఆత్మీయ స్థితి నా ప్రభ ఎలా కాపాడుకోవాలో, లోకంలో పడిపోకుండా, లోకంలోకి జారిపోకుండా మీరు చూపించిన దారిలో జాగ్రత్తగా మేమెలా నడుచుకోవాలి, మా కుటుంబాలను ఎలా నడిపించాలో నా తండ్రి ఆ జ్ఞానాన్ని మాకు అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి. వివాహాల కోసం ఎవరైతే ప్రార్థించమని అడిగారో, వివాహ వయసు దాటిపోతుందని ఎవరైతే బాధపడుతున్నారో, భయపడుతున్నారో, ఒక్కసారి బిడ్డల వైపు చూడండి. అంత డిలే ఎందుకైందో మీకు మాత్రమే తెలుసు నా తండ్రి. ఒకవేళ లోకస్తులాగా నేను సెటిల్ అవ్వాలి, ఇంకా టైం ఉందిలే, నేను సెటిల్ అవ్వాలి అని నా ప్రభు ఒకవేళ డిలే చేసింది తప్పు మాదే నా తండ్రి. ఈ లోక జ్ఞానంతో మేము ఆలోచించాం కాబట్టి నా ప్రభు ఈ పరిస్థితి వచ్చింది అని గ్రహింపు బిడ్డలకి ఇచ్చిన తండ్రి. చేసిన తప్పు దయతో క్షమించిన ప్రభ, మీ ఎడల భయము భక్తి కలిగి నెమ్మది కలిగిన కుటుంబాల నుంచి నా ప్రభ బిడ్డలకి సంబంధాలు వచ్చేలా మీ కృప అనుగ్రహించండి. మీరు జతపరిస్తేనే బిడ్డలు సంతోషంగా ఉంటారు. మీరు జతపరిస్తేనే బిడ్డలు ఒకరికొకరు నా ప్రభ తోడుగా ఉంటారు. మీరు జతపరిస్తేనే నా తండ్రి ఎవ్వరు వారిని విడదీయరయ్యా. మీరు జతపరిస్తేనే మరణం వరకు నా తండ్రి ఒకరితో ఒకరు కలిసే ఉంటారయ్యా. మాకున్న అనుభవంతో, మాకున్న ఈలోక జ్ఞానంతో మేము జతపరిస్తే ఎన్నో కుటుంబాలు, ఎంతో మంది భార్య భర్తలు విడిపోయారని ఎన్నో వార్తలు మేము చూస్తున్నాం. మా కళ్ళ ముందే ఎంతో మంది జీవితాలు మేము చూస్తున్నామయ్యా. అలాంటి పరిస్థితి మీ బిడ్డలకు రానివ్వద్దు నా తండ్రి. ఏ తల్లిదండ్రులు అయితే వారి బిడ్డల వివాహాలు మీ చిత్తంలో జరగాలని, మీ ఎడల భయము భక్తి కలిగిన బిడ్డలే వారికి దొరకాలని ఎవరైతే ఆశ కలిగి ఉన్నారో, ఆశ గల ప్రాణాన్ని తృప్తిపరిచేదేవా మీకే స్తోత్రం నా తండ్రి. బిడ్డల వివాహాలు నా ప్రభ మీ చిత్తంలో జరిగించమని అడుగుచున్నాం నా తండ్రి. మీ చిత్తంలో నా ప్రభ ఎవరి వివాహాలు కుదిరాయో మీకే స్తోత్రం నా తండ్రి. ఆ కుటుంబాల్లో నా ప్రభ ఎవరైతే వివాహాలు పెట్టుకుని ఉన్నారో బిడ్డల కుటుంబాలు మీరే తోడుగా ఉండండి నా తండ్రి. ఆ వివాహాల్లో ముందు మీరుంటే చాలు నా తండ్రి. ప్రతి ఒక్క లోటు, ఏ లోటు ఉండదు, ప్రతి అవసరంతో నా ప్రభ తీర్పు ఇది నా తండ్రి. ప్రతిదీ సమృద్ధిగా సమకూరుతుంది నా ప్రభా మీకే స్తోత్రం నా తండ్రి.
వివాహాల తర్వాత ప్రతి ఒక్కరి గర్భాన్ని తెరవండి. ప్రతి దినము కూడా నా ప్రభ మీ సన్నిధి నా తండ్రి మాకు తోడుగా ఉంచమని, ప్రతి క్షణం కూడా నా ప్రభ మిమ్మల్ని ఆరాధిస్తూ మనస్ఫూర్తిగా పూర్ణ హృదయంతో మీకు కృతజ్ఞతలు చెప్పే హృదయాలను మాకు అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి. విడిపోయిన భార్యాభర్తలను ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. తప్పు మాదే నా తండ్రి. మిమ్మల్ని క్షమాపణ అడిగే అర్హత కూడా మాకు లేదు. మీ పాదాల దగ్గర పెట్టే అర్హత కూడా మాకు లేదు నా తండ్రి. తప్పు మాదేనయ్యా. మీ మాట పట్టించుకోలేదు, మీ మాట పక్కన పెట్టారు నా తండ్రి. తెలుసా తెలియకో బిడ్డలు చేసిన తప్పు దయతో క్షమించి వారికి ఉన్న అజ్ఞానాన్ని తీసివేసిన ప్రభ, వారి మనోనేత్రాలు తెరిచిన ప్రభ, పశ్చాత్తాపడే హృదయాన్ని బిడ్డలకు ఇచ్చిన తండ్రి. ఒకరి మీద ఒకరికి నూతన ప్రేమ, నూతన నమ్మకాన్ని మరలా పుట్టించిన ప్రభ. మరొకసారి బిడ్డలు జతపరిచి వారికి చిన్న చిన్న బిడ్డలు నా తండ్రి బాధపడకుండా, దుఃఖపడకుండా, దిగులు పడకుండా నా తండ్రి ఆ చిన్న బిడ్డలు సంతోషంగా ఉండాలంటే ఆ తల్లిదండ్రులు ఇద్దరు కలవాలి కదా నా తండ్రి. అది మీ చేతిలోనే ఉంది కదా. తప్పు మాదే నా తండ్రి. మా చేతులారా మేమే నా తండ్రి ఆ పరిస్థితి తెచ్చుకున్నాం అని గ్రహింపు బిడ్డలకిచ్చి ఆ చిన్న పిల్లల మొహాలు చూసేనా సరే నా తండ్రి ఆ వారికి ఉన్న దుఃఖాన్ని తీసివేసి విడిపోయిన ప్రతి భార్య భర్తను మీరే జతపరచమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభా ఇంకా ఎవరైతే నా తండ్రి తాగుడికి బానిసయ్యారు నా ప్రభా, చెడు స్నేహాలు చేస్తున్నారు, చెడు సంబంధాలు పెట్టుకున్నారు, చెడు దారిలో నడుస్తున్నారు నా తండ్రి. ఆ సంబంధాల్లో ఇరుక్కుపోయి నా ప్రభ చిక్కుకుపోయి బయటపడలేని పరిస్థితిలో ఎవరైతే ఉన్నారో తాగుడికి మానసయ్యారు. అయ్యో నా భార్య ఎన్నోసార్లు నాకు చెప్పింది మానేయాలని నాకు ఉంది, కానీ నా వల్ల కావట్లేదు, ఎలా బయటపడాలో అని నా ప్రభ ఎవరైతే బాధపడుతున్నారో నా తండ్రి ఒక్కసారి బిడ్డల వైపు చూడండి. తప్పు మాదే నా తండ్రి. మిమ్మల్ని క్షమాపణ అడిగే అర్హత, మీ పాదాలు పట్టుకునే అర్హత కూడా మాకు లేదయ్యా. జాలిగల దేవా, బిడ్డల బలహీనతలు ఎరుగై ఉన్న దేవా ఒక్కసారి బిడ్డల వైపు చూడండి. ఎవరైతే వారి బిడ్డలు మారాలని ప్రార్థన చేయమని అడిగారు, భర్త మారాలని ప్రార్థన చేయమని అడిగారు నా తండ్రి, భార్య మారాలని ప్రార్థించమని అడిగారు, ఒక్కసారి బిడ్డల వైపు చూడండి నా తండ్రి. జాలిగల దేవ, వారికి ఉన్న అజ్ఞానాన్ని తీసివేసి నా తండ్రి ఆ తాగుడు మీద, చెడు స్నేహాలు, చెడు వ్యసనాలు, చెడు సంబంధాల మీద నా ప్రభ అసహ్యత పుట్టించి నా తండ్రి నూతన హృదయాన్ని బిడ్డలో కలిగించగల శక్తి మీకు మాత్రమే ఉందయ్యా. మీ బాహుబలం తక్కువైంది కానే కాదు నా తండ్రి. జాలిగల దేవ, బిడ్డల హృదయాలు మీ వైపు అపవాది చేతుల నుంచి బిడ్డలు విడిపించిన తండ్రి కుటుంబాలు కట్టమని అడుగుచున్నాం నా తండ్రి. అప్పటి వరకు ఆ కుటుంబాల్లో మీరు కార్యం చేసే వరకు బిడ్డలకు నా తండ్రి ఎవరైతే ప్రార్థిస్తున్నారో వారికి ఓర్పు, సహనాన్ని బిడ్డలకు అనుగ్రహించి విశ్వాసాన్ని నా ప్రభ బలపరచమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభ ఎవరైతే నా తండ్రి బిడ్డల కోసం ప్రార్థిస్తున్నారో నా ప్రభ గర్భఫలం కోసం నా తండ్రి, గర్భఫలం యెహోవా ఇచ్చే బహుమానం అని చెప్పిన దేవా, మీరిచ్చే బహుమానం పొందుకోవాలంటే మొదట మీ బిడ్డలు ఎలా జీవించాలి, గర్భాలు తెరవాలంటే నా ప్రభ ఆ ధన్యత బిడ్డలు పొందుకోవాలంటే అసలు వారెలా జీవించాలో ఆ గ్రహింపు బిడ్డలకు ఇవ్వండి నా తండ్రి. మీకు నమ్మకస్తులుగా మీ ఎడల భయభక్తులు కలిగి అందరికీ నా ప్రభ లోబడి నా తండ్రి, భర్తకు లోబడి అందరితో సమాధానంగా ఓర్పు సహనంతో ఉండాలి కదా నా తండ్రి. ఆ గ్రహింపు బిడ్డలకు ఇచ్చి నా తండ్రి ప్రతి ఒక్కరి గర్భాన్ని తెరవమని అడుగుచున్నాం నా తండ్రి. మీ దయను బట్టి గర్భఫలాలు పొందుకున్న వారిని బట్టి మీకే స్తోత్రం నా ప్రభ. మేమడిగినా కూడా బిడ్డల గర్భాలు తెరుస్తున్న దేవా, మేమే పాటి వారు నా తండ్రి. అందరి బట్టి మీకే స్తోత్రం నా ప్రభు. కడుపులో ఉన్న శిశువు ఏ నెలలో ఎంత గ్రోత్ ఉండాలి, ఎంత బరువు ఉండాలి, ప్రతి అవయవాన్ని మీ హస్తాలతో నిర్మించమని అడుగుచున్నాం నా తండ్రి. బిడ్డల నా ప్రభు ప్రతి విషయంలో, ప్రతి దినము కూడా, ప్రతి క్షణం కూడా నా తండ్రి మీరిచ్చిన బహుమానం మనస్ఫూర్తిగా జ్ఞాపకం చేసుకొని మీకు మనస్ఫూర్తిగా కన్నీటితో కృతజ్ఞతలు చెప్పాలయ్యా. ఆ హృదయాలతో బిడ్డలు నింపండి నా తండ్రి. బిడ్డలిద్దరి చుట్టూ మీరు రెండంచెల కంచె వేయండి నా ప్రభ. ప్రతి రిపోర్ట్ నార్మల్గా, ప్రతి స్కానింగ్ నార్మల్గా వచ్చేలా మీ కృప అనుగ్రహించండి. అలాగే నా తండ్రి డెలివరీలకు ఎవరైతే సిద్ధంగా ఉన్నారు ప్రతి ఒక్కరికి నార్మల్ డెలివరీని మీరు అనుగ్రహించండి. పరమ వైద్యులు మీరుంటే చాలు నా తండ్రి. ఖచ్చితంగా బిడ్డలకి నార్మల్ అయితే బిడ్డలు భయపడకుండా, టెన్షన్ పడకుండా తల్లి బిడ్డ ఇద్దరు క్షేమంగా ఉన్నారనే శుభవార్త మేము పొందుకునేలా మీ కృప అనుగ్రహించండి. ప్రతి ఒక్కరు ప్రతి దినము నా తండ్రి, ప్రతి రోజు నా ప్రభ, ప్రతి క్షణం వారి జీవితంలో మీరు చేసిన ప్రతి మేలు జ్ఞాపకం చేసుకునే కృతజ్ఞత హృదయాలు, కృతజ్ఞత చెల్లించాలి నా తండ్రి.
దావీదు గారు ఏ రీతిగా అయితే తల్లి గర్భములో పిండముగా రూపింపబడక ముందు నుంచి నా తండ్రి మీరు చేసిన ప్రతి మేలు జ్ఞాపకం చేసుకున్నాడు. దినమునకు 7 మారులు నా తండ్రి. అంత గొప్ప రాజు, అంత బిజీలో నా ప్రభు ఎంత బిజీగా ఉంటాడు. అయినా సరే దినమునకు 7 మార్లు నా తండ్రి మీకు సమయం ఇచ్చిన ప్రభు మీకు ఎంత కృతజ్ఞతలు చెప్పాడు, ఎంత తగ్గింపుతో ఉన్నాడు, మీ ప్రేమ పొందుకున్నాడు, మీ దయ పొందుకున్నాడు నా తండ్రి. ఎంత గొప్ప ధన్యతయ్యా. దావీదు గారు అంత గొప్పవారు కాదయ్యా. ఆయన పేరు పలికే అర్హత కూడా మాకు లేదయ్యా. అయినా సరే ఆశ నా తండ్రి అంత గొప్పగా నా ప్రభు అన్నిసార్లు ఎలా ఘనపరిచారు, ఎలా స్తుతించారు, అన్నిసార్లు మీకు సమయం ఎలా ఇచ్చారు. ఆ గ్రహింపు, ఆ జ్ఞానాన్ని నా ప్రభు, ఆ ఆశని నా తండ్రి, ఆ కృతజ్ఞత హృదయాలను మాకు అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభు ఆ కుటుంబాలను నా తండ్రి ప్రతిరోజు నా ప్రభు మీ సమాధానంతో నింపమని అడుగుచున్నాం నా తండ్రి. కుటుంబాలు ఏ దురాత్మ శక్తులు, చేతబడి శక్తులు, అపవాద శక్తులు పని చేయకుండా యేసు నామములో బంధించమని అడుగుచున్నాం నా తండ్రి. మీ రక్షణ కంచె నా ప్రభు బిడ్డల చుట్టూ, కుటుంబాల చుట్టూ ఉంటే చాలయ్యా. ఏ అపవాది ఏమీ చేయలేడు నా తండ్రి. ఆ కంచె మీరేసిన రక్షణ కంచె బిడ్డలు పోగొట్టుకొని వద్దు నా తండ్రి. మీరిచ్చిన కృప నా తండ్రి పోగొట్టుకునే హృదయాన్ని నా ప్రభ, ఆ క్రియలు నా ప్రభ, ఆలోచనలు బిడ్డలకు రానివ్వద్దు నా తండ్రి. లోకంలో పడకుండా ప్రతి విషయంలో జాగ్రత్తగా నా తండ్రి ప్రతి దినము కూడా తమని తాము సరిచేసుకుంటూ పరిశీలన చేసుకుని సరిచేసుకునే జ్ఞానాన్ని నా ప్రభ బిడ్డలకు అనుగ్రహించండి. యవన కాలంలో మీ కాడిని మొయటన్నారు నీకు మేలు అని చెప్పిన దేవ. యవనస్తులు నా తండ్రి లోకంలోకి జారిపోతున్నారు. అల్లరితో కూడిన ఆటపాటలు, అందము, మోసకరము, సౌందర్యము వ్యర్థమని మీరు చెప్పిన మాటలు లక్ష్య పెట్టకుండా వారికి నచ్చిన దారిలో నడుస్తున్నారు నా తండ్రి. లోకాన్ని వెంబడిస్తున్నారు, మీరు మిమ్మల్ని వెంబడించమన్నారు. జాలిగల దేవ ఒక గద్దింపు చేసేనా సరైన దారిలో బిడ్డలు నడిపించండి. మా కళ్ళ ముందే బిడ్డ యవనస్తులు జారిపోతుంటే మా మాట వినరు నా తండ్రి. మేము ఎన్నిసార్లు చెప్పినా మా మాట లక్ష్య పెట్టరు, కానీ మీరు ఒక్క మాట పలికితే చాలయ్య. భయము కలిగింది నా తండ్రి. బిడ్డలు తమని తాము సరి చేసుకుని నెమ్మది కలిగిన జీవితాలు బిడ్డలకు అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి. ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డలకు నా ప్రభ, రాసే బిడ్డలకి నా తండ్రి, ప్రిపేర్ అవుతున్న బిడ్డలు ప్రతి ఒక్కరు పబ్లిక్ ఎగ్జామ్స్కి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో బిడ్డలకి ప్రతి ఒక్కరికి మీ జ్ఞానాన్ని బిడ్డలకు అనుగ్రహం. మీ జ్ఞానం అయితేనే బిడ్డలు నా ప్రభ ప్రతి సబ్జెక్టులో ముందుంటారు. మీ జ్ఞానం అయితేనే ప్రతి ఎగ్జామ్లో ఫస్ట్ క్లాస్లో పాస్ అవుతారు నా తండ్రి. ఇన్ని సంవత్సరాలు నా ప్రభ వారి సొంత జ్ఞానం మీద ఆధారపడి రాశారేమో, ఈలో ఒక జ్ఞానాన్ని తీసివేసి మీ జ్ఞానాన్ని బిడ్డలకు అనుగ్రహించండి నా తండ్రి. ప్రపంచంలోనే జ్ఞానవంతులనే గొప్ప ఘనత వచ్చింది అయ్యా సొలొమోన్ రాజు గారికి. ఆ జ్ఞానం ఇచ్చింది మీరే కదా నా ప్రభ. మీలో ఎవరికైనా జ్ఞానం కొదువుగా ఉందా వారు నన్ను అడగండి అని మీరు చెప్పారు నా తండ్రి. మిమ్మల్ని అడిగే అర్హత కూడా మాకు లేదయ్యా. అయినా సరే నా ప్రభ ఒక్కసారి మీ మాట జ్ఞాపకం చేసుకుని మాట తప్పని దేవా మీకే స్తోత్రమై బిడ్డలందరికీ నా తండ్రి ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్న చదువుకుంటున్న ప్రతి ఒక్కరికి సమృద్ధిగా మీ జ్ఞానాన్ని బిడ్డలకు అనుగ్రహించి జ్ఞాపక శక్తిని బిడ్డలకు ఇచ్చిన ప్రభా మంచి మార్కులు బిడ్డలు పొందుకుని మంచి సాక్ష్యాలు మేము పొందుకునేలా మీ కృప అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి. ఉద్యోగ ప్రయత్నాలు చేసేవాళ్ళు ఒకవేళ ఇన్ని సంవత్సరాలు, ఇన్ని నెలలు, ఇన్ని రోజులు వారి సొంత జ్ఞానం మీద ఆధారపడి ప్రయత్నాలు చేశారేమో, అందుకనే ఉద్యోగం పొందుకోలేకపోయారేమో. ఆ గ్రహింపు బిడ్డలకు ఇచ్చిన అతన్ని మొదట మీ జ్ఞానం పొందుకోవాలి. ఉద్యోగం కాదు, నాకు నా దేవుని జ్ఞానం నాకు అవసరం. నా తండ్రి జ్ఞానం అయితేనే నేను ముందుకెళ్తాను. నా తండ్రి జ్ఞానం ఇస్తేనే నేను మంచి జీతంతో ఉద్యోగాన్ని పొందుకుంటాను అనే గ్రహింపు నా ప్రభా బిడ్డలకి ఇవ్వమని అడుగుచున్నాం నా తండ్రి. ఇంటర్వ్యూకి నా ప్రభా చివరి వరకు వెళ్ళి ఆ చివరి క్షణంలో నా ప్రభా ఎవరైతే ఫెయిల్ అవుతున్నారు బిడ్డలు ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. ఒకవేళ అన్ని అనుకూలంగా అన్ని సమస్తము సమకూరితే ఒకవేళ మీ నుండి దూరం అవుతామేమో, లోకంలోకి జారిపోతామేమో నా తండ్రి. మీ నుండి నా ప్రభా మేము దూరం అయితే నా ప్రభా అది మేమెలా క్షేమంగా ఉండగలం నా తండ్రి. మీకు సమస్తము తెలుసు నా తండ్రి. అందుకనే నా ప్రభా మీ నుండి దూరం చేయకూడదని ఒకవేళ ఇక్కడ వరకు తెచ్చి ఆపుతున్నారేమో, ఆ గ్రహింపు బిడ్డలకు ఇచ్చి గర్వం అహంకారం బిడ్డలకు రానివ్వకుండా ప్రతి ఒక్కరు నా తండ్రి వారు చేయదిగిన ఉద్యోగాన్ని మంచి జీతంతో మంచి కంపెనీల్లో నా ప్రభ పొందుకునేలా మీ కృపను గ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి. చిన్న బిడ్డలు ఒక్కసారి జ్ఞాపకం చేసుకున్నా తండ్రి. నీ బాల్య దినములందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకొని అని చెప్పినదేమో. చిన్న బిడ్డలు నా తండ్రి మేము చెప్తే మా మాట వినరయ్యా, కానీ మీరు చెప్తే వింటారు నా తండ్రి. ఒక గద్దింపు చేసి బాల్యంలో ఉన్నప్పటి నుంచే వారి హృదయాన్ని మీ వైపు తిప్పండి నా తండ్రి.
మీ పరిశుద్ధ గ్రంథంలో ఎంతో మంది మీ బిడ్డల్ని బాల్యంలో ఉన్నప్పుడే చిన్నప్పటి నుంచి తల్లి గర్భంలో పిండముగా రూపింపబడక ముందు నుంచి మీరు ఏర్పరచుకున్నారయ్యా. ఎంత గొప్ప ధన్యత ఇచ్చారు నా తండ్రి. వారి పేరు పలికే అర్హత కూడా మాకు లేదయ్యా. జానగల దేవా, మీ చిత్తమైతే మా బిడ్డలకి నా తండ్రి మీ ప్రేమ తెలుసుకోవాలి, మీకు నమ్మకస్తులుగా ఉండాలి, మీ ఎడల భయమ భక్తి కలిగి ఒక క్రమము కలిగిన జీవితాన్ని మా బిడ్డలకి అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభా, ఇంకా ఎవరైతే నా తండ్రి మీ నుండి దూరం అయిపోతున్నారు నా ప్రభా, మీ నుండి జారిపోతున్నారు నా తండ్రి, మీ నుండి నా ప్రభా లోకంలో పడిపోతున్నారు, వారందరినీ మరలా నా తండ్రి సిద్ధపాటు చేయమని అడుగుచున్నాం నా తండ్రి. ఎవరైతే అనారోగ్యంతో బాధపడుతున్నారో నా తండ్రి, ప్రతి ఒక్కరి మీద మీ హస్తం ఉంచండి. నిన్ను స్వస్థపరిచే హోవాను నేనే అని చెప్పిన దేవా, బిడ్డలు నా తండ్రి పసిపిల్లలు మొదలుకొని ముసలివాళ్ల వరకు నా తండ్రి దగ్గు జలుబు జ్వరంతో ఎవరైతే బాధపడుతున్నారో, బ్రెయిన్ స్ట్రోక్ వచ్చి నా ప్రభ పక్షవాతంతో ఎవరైతే నడవలేని పరిస్థితిలో ఉన్నారో, ఆ కుటుంబంలో ఉన్న అవసరతలన్నీ మీరు తీర్చండి మనం అడుగుచున్నాం నా తండ్రి. ఇంకా బిడ్డలకు నా ప్రభ ఎలాంటి రోగమైనా సరే నా తండ్రి స్వస్థపరచగల శక్తి మీకు మాత్రమే ఉందయ్యా. మరణించినా సరే తిరిగి బ్రతికించగల శక్తి మీకు మాత్రమే ఉంది నా తండ్రి. తప్పు మాదేనయ్యా, మేమే ఎక్కడో జారిపోయి ఉండం, మేమే ఎక్కడో మీరు గద్దిస్తున్నా కూడా మీ మాట పక్కన పెట్టేసి మా సొంత ఆలోచనతో నా ప్రభ మీకు వ్యతిరేకంగా నడుచుకున్నామేమో నా తండ్రి. మిమ్మల్ని క్షమాపణ అడిగే అర్హత కూడా మాకు లేదయ్యా. జాలిగల దేవా, బిడ్డలు తెలుసో తెలియక చేసిన తప్పు దయతో క్షమించిన తండ్రి. ప్రతి ఒక్కరి మీద మీ హస్తం వచ్చి సంపూర్ణ స్వస్థత బిడ్డలకు అనుగ్రహించమని, నూతన బలము శక్తి నా ప్రభ బిడ్డలకు అనుగ్రహించండి నా తండ్రి. అలాగే ఎవరైతే నా ప్రభ వ్యాపారం చేస్తున్నారో వారికి ఇచ్చిన వ్యాపారం నా తండ్రి ఆలోచన బట్టి మీకే స్తోత్రమయ్యా. వారు చేస్తున్న వ్యాపారాన్ని 30 60 100 ఫలింప చేయమని అడుగుచున్నాం నా తండ్రి. గర్వం అహంకారం బిడ్డలకు రానివ్వకుండా, అత్యాశకు పోకుండా నా తండ్రి అన్యాయంగా వ్యాపారం చేయకుండా మీరు చూస్తున్నారనే భయాన్ని బిడ్డలో కలిగించమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే ఎవరైతే దూర ప్రాంతాలు దూర దేశాలకు నా ప్రభ పనుల కోసం వెళ్ళారు, బిడ్డలకు నా ప్రభ మీ కాపుదల ఉంచండి. వీసా విషయంలో ఎలాంటి ఆటంకాలు రాకుండా మీరే నా తండ్రి ముందుకు నడిపించమని అడుగుచున్నాం నా తండ్రి. వారి పనుల ప్రయాణాల్లో మీరే తోడుగా ఉండడు నా ప్రభ. ఎక్కడా నా తండ్రి ఎవ్వరూ కూడా వారిని ఇబ్బంది పెట్టకుండా, ఇంకా పని దొరకలేదమ్మా ఇంకా ప్రయత్నం చేస్తానే ఉన్నాను ఎవరైతే బాధపడుతున్నారు బిడ్డలకు నా తండ్రి యేసు నామములో నా ప్రభ మీరే బిడ్డలకు తోడుగా ఉండి వారు చేయదగిన పని త్వరగా పొందుకునేలా ఈ కృప అనుగ్రహించండి. ఏ ఆటంకాలు అడ్డంకులు ఏ ప్రమాదాలు బిడ్డలకు రాకుండా నా తండ్రి, ఎలాంటి అనారోగ్య సమస్యలు నా ప్రభ బిడ్డలకు రాకుండా మీ రక్షణ కంచె బిడ్డల చుట్టూ ఉంచమని అడుగుచున్నాం నా తండ్రి. వారి కుటుంబస్తులు నా ప్రభ వారి కోసం ఆలోచించి భయపడకుండా, టెన్షన్ పడకుండా, నమ్మకంతో విశ్వాసంతో ధైర్యంగా ఉండేలా మీ కృప అనుగ్రహించండి. ఆ కుటుంబాలకు కావలసిన ప్రతి అవసరత మీరే తీర్చమని అడుగుచున్నాం నా తండ్రి. మీ ఎడల భయం భక్తి కలిగినమ్మా, ఎవరైతే అప్పుల కోసం నా తండ్రి దూర ప్రాంతాలకు వెళ్ళేవమ్మా అని ఎవరైతే నా ప్రభు ప్రార్థించమని అడిగారు, బిడ్డలు ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. అక్కడ ఏ నిందలు బిడ్డల మీద పడకుండా, ఏ అవమానాలు బిడ్డలకు రాకుండా వారు చేస్తున్న చేతి కష్టార్జితాన్ని మీరు ఆశీర్వదించండి నా తండ్రి. వారు చేస్తున్న పని ఆ యజమానికి నా ప్రభు బిడ్డల మీద జాలి దయ పుట్టించి వారిని ఇబ్బంది పెట్టకుండా, వారిని బాధ పెట్టకుండా, వారిని అర్థం చేసుకునే హృదయాన్ని ఆ యజమానికి ఇవ్వమని అడుగుచున్నాం నా తండ్రి. జీతం ఆపకుండా నా ప్రభ తగిన సమయంలో నా తండ్రి ఇచ్చే హృదయాన్ని నా ప్రభ ఆ యజమానుడికి మీరు అనుగ్రహించండి నా తండ్రి. బిడ్డలు ఒంటరి వాళ్ళమనే బాధ దిగులు బిడ్డలకు రానివద్దు. ఆలోచన మార్చివేయగల శక్తి గల దేవా మీకే స్తోత్రమయ్యా. ధైర్యాన్ని మీరే కలిగించి నేను ఎడారిలో ఉన్నా సరే, ఒంటరిగా ఉన్న గాఢాంధకారపు లోయలో నేను సంచరించిన ఏ తెగులు నాకు రాదు, ఏ ప్రమాదం నాకు రాదు. నా తండ్రి నాకు తోడుగా ఉన్నాడు, నా తండ్రి రక్షణ కంచె నా చుట్టూ ఉంది అనే విశ్వాసాన్ని బిడ్డలకు కలిగించమని అడుగుచున్నాం నా తండ్రి. పడకల మీద కూర్చి ఉండగా సుఖమైన నిద్ర చురుకైన మెలకు మీరే దయచేయండి అయ్యా. ఆలోచన నా తండ్రి బిడ్డలకు లేకుండా నా ప్రభ సమస్య నా తండ్రి దగ్గర పెట్టాను, ఇక నాకు ఆలోచన వద్దు, నా తండ్రే చూసుకుంటాడు అనే నా ప్రభ విశ్వాసాన్ని బిడ్డలు బలపరిచి ప్రశాంతమైన నిద్ర, గాఢ నిద్ర ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహించిన ప్రభ మంచి కళలు మంచి దర్శనాలు పొందుకునేలా మీ కృప అనుగ్రహించమని, సుఖమైన నిద్ర చురుకైన మెలకు మీరే దయచేయమని నా తెల్లవారుజామున 3 గంటలకి ప్రార్థించాలనే ఆశ అయితే ఉంది కానీ మెలకువ రావట్లేదమ్మని ఎవరైతే బాధపడుతున్నారో ప్రతి ఒక్కరి ఆశగల ప్రాణాన్ని తృప్తిపరిచేదేవా మీరు తట్టి లేపితేనే బిడ్డలకు మెలకు వచ్చింది నా తండ్రి. ప్రతి ఒక్కరిని తట్టి లేపి మీ సన్నిధిలో కూర్చోబెట్టమని, మా చుట్టూ మా గృహాల చుట్టూ మా దేశం చుట్టూ మీ రక్షణ కంచెమేమని అడిగే అర్హత పొందుకునే అర్హత లేని వాళ్ళం అయినా సరే యేసు నామములో అడుగుచున్నాము తండ్రి,
ఆమేన్.